జమిలీ నివేదికకు తుది మెరుగులు. త్వరలో కేంద్రానికి సమర్పించడంపై ఉన్నత స్థాయి కమిటీ కసరత్తు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దీనికి సంబంధించిన కసరత్తు చురుగ్గా జరుగుతోందని, నివేదికకు తుది మెరుగులు దిద్దే ప్రక్రియ కొనసాగుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2029 నాటికి దేశంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా చేయడంతో పాటు వాటన్నింటికీ ఒకే ఓటర్ల జాబితా రూపొందించేలా కూడా కమిటీ సిఫారసు చేయనుంది. జమిలీ ఎన్నికలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన సిఫారసులు చేయడం కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో 2023 సెప్టెంబర్లో కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. జమిలీ ఎన్నికలు సాధ్యం కావాలంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు కనీసం 5 రాజ్యాంగ అధికరణలను సవరించాల్సి ఉంటుందని సమాచారం. అధికరణ 83 పార్లమెంటు కాల పరిమితి, అధికరణ 85 లోక్సభను రాష్ట్రపతి రద్దు చేయడం, అధికరణ 172 రాష్ట్ర శాసనసభల కాల పరిమితి, అధికరణం 174 రాష్ట్ర అసెంబ్లీల రద్దు, అధికరణం 365 రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపును సవరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జమిలీ ఎన్నికల నిర్వహణపై బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను ఇప్పటికే రామ్నాథ్ కమిటీకి వివరించాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై లా కమిషన్ కూడా తమ నివేదికను దాదాపు సిద్ధం చేసినట్లు తెలిసింది. జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని చేర్చాలని లా కమిషన్ సూచించే అవకాశం ఉందని సమాచారం. 2029 నాటికి రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలను ఏకకాలంలో జరపడానికి వీలయ్యేలా చేసేందుకు అవసరమైన మార్గసూచీలన్నీ లా కమిషన్ ప్రభుత్వానికి అందజేయవచ్చని తెలుస్తుంది. దేశం జమిలీ ఎన్నికల విధానంలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా రాష్ట్రంలో అవిశ్వాసం వల్ల ప్రభుత్వం కూలినా, హంగ్ అసెంబ్లీ వల్ల ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమైన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఐక్య సంఘటన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లా కమిషన్ సూచించే అవకాశం ఉంది. ఐక్య సంఘటన ప్రభుత్వం సాధ్యం కాకపోతే ఆ అసెంబ్లీకి మిగిలిన ఉన్న కాల పరిమితికి ఎన్నికలు నిర్వహించాలి. 2 ఏళ్లలోనే ప్రభుత్వం కూలితే ఆ మిగిలిన 3 ఏళ్ల కాలం కోసం తాజాగా ఎన్నికలు నిర్వహించాలి. తద్వారా జమిలీ ఎన్నికల విధానానికి ఎదురయ్యే అవాంతరాలను అధిగమించగలవచ్చని లా కమిషన్ భావిస్తోంది. ఇది వ్యూవర్స్.